గుండ్లకమ్మ రేంజ్ పరిధిలోని రాచర్ల బీటీ ఏరియాలో తిమ్మాపురం గ్రామం దగ్గర నిన్న మధ్యాహ్నం మనకు రైతుల నుంచి సమాచారం వచ్చింది, పొలంలోకి చిరుతపులి వచ్చిందని. మేము వెంటనే మా సిబ్బందిని అందరినీ అక్కడికి ఫీల్డ్కి పంపించాము. స్పాట్లో వెరిఫై చేసుకున్నప్పుడు పొలంలో చిరుత ఉన్నట్టుగా మా స్టాఫ్ గమనించడం జరిగింది. వెంటనే మేము మా డీడీ మేడం గారి ఆదేశాల మేరకు స్పాట్కి వచ్చాము. మేడం గారు కూడా వచ్చి మాకు అన్ని గైడ్ చేశారు. ఏ విధంగా దాన్ని ప్రజలను దూరంగా పెట్టండి, దాన్ని అడవిలోకి పంపించే మార్గాలని చెప్పారు. దాని ప్రకారం మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము. రాత్రి మొత్తం కూడా సెర్చ్ చేసాము. ఎటువంటి మనకు జాడలు అయితే ఆనవాళ్ళు కనపడలేదు. ఆ పొలంలో ఉన్నట్టుగానే మేము అనుకున్నాము. రాత్రి అంతా కూడా మా టీం అంతా ఇక్కడే కాపలా కాసాము. ఎక్కడ కూడా మనకు మేము పెట్టిన కెమెరాలు కూడా డిప్లాయ్ చేశాము. ఇక్కడ కెమెరాల్లో కూడా ఎక్కడ చిరుత పడలేదు. మేబీ రాత్రే వెళ్ళిపోయి ఉంటుందని చెప్పేసి మేము అంచనాకు వచ్చాము. ఇప్పుడు మార్నింగ్ కూడా డ్రోన్ ఫ్లై మొత్తం వెరిఫై చేసాము. పొలంలో కూడా ఎక్కడ కూడా మనకు చిరుత అనేది కనపడలేదు. మేము అనుకోవటం నైట్ టైంలోనే అది అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి భావిస్తున్నాము. కానీ ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండి గొర్రెలు, బర్రెలు ఇటువంటి ఏవి కూడా ప్రజెంట్ ఈ అడవి సమీపంలోకి వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మీకు ఏదైనా సమాచారం, మేము ఇవాళంతా కూడా ఇక్కడే తిమ్మాపురం గ్రామం దగ్గరే మా సిబ్బంది మేమందరం ఇక్కడ పర్యవేక్షిస్తున్నాము. మాకు ఎటువంటి జాడలు కనపడ్డా కూడా మాకు సమాచారం ఇచ్చిన యెడల మేము తగు జాగ్రత్త తీసుకుంటాము. భయపడాల్సిన విషయం అయితే ఏం లేదండి. చిరుత ఏదైనా మనల్ని చూసిందంటే జనాలను చూసి ఆటోమేటిక్ తప్పించుకొని వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఉంటుంది. ఎవరి మీద అటాక్ చేసేంత ఇదైతే జరగదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండి అడవి కర్ర పట్టుకొని తిరగండి. ఏదన్నా అటువంటి సమాచారం ఏదైనా ఉంటే మాకు తెలియండి. మేము అందుబాటులో ఉండే తిమ్మాపురం గ్రామంలోనే ఇవాళంతా ఇక్కడే ఉంటాము. మా స్టాఫ్ మేమందరం కూడా ఉన్నాము. ఎటువంటి అన్ని చర్యలు మేము జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. నా పేరు నాగార్జున, గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామం. పొలానికి వెళ్లే మార్గంలో చెరువు కట్టపైన చిరుతపులి పనుకోవడం గమనించి 2 అడుగులు వెనకేసేసరికి అది నన్ను చూసి లేచి మీదికి దాడి చేయబోయింది. నేను భయపడేసి సైకిల్ అక్కడ పడేసి పరిగెట్టాను. నేను గట్టిగా చేతులు పెద్ద వేసి కేకలేసేసరికి భయపడేసి తిరిగి పక్కన ఉన్న మొక్కజొన్న పొలంలోకి వెళ్ళడం జరిగింది. ఇక తర్వాత గ్రామ ప్రజలకు సమాచారం ఇవ్వడం జరిగింది. అందరు కలిసేసి మళ్ళా వాటి జాడలు అనుకోవాలని చెప్పేసి లోపలికి వెళ్ళారు. రైతుల పైన కూడా దాడి చేయడానికి మీదికి రావడం జరిగింది. ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు రెస్క్యూ టీం వచ్చేసి నైట్ అంతా బౌండరీ చేసి అక్కడే మామూలు కెమెరాలు పెట్టేసి అక్కడే ఉండడం జరిగింది. 4:30 సమయంలో ఈవినింగ్ టైం కనపడడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.